మనకి ఎందుకు ఇయ్యారో డబ్బులు పెట్టి మీకు ఐడియా ఉందా? ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడు, ₹1 మిస్టర్ నీ అబ్బా జాగీరు కాదని చెప్పినోడు ఈటల గుర్తుపెట్టుకో. కొట్లాడితే గట్టలు ఏం కొట్లాడితే వీళ్ళతోటి నాకు అర్థం కాదు. రాజశేఖర్తో కొట్లాడినాడు ఒక అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రితో కొట్లాడినాడు అర్థం ఉంది, రేవంత్ గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినాడు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినాడు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడాలి నేను? నా పతారు ఏం కావాలి అంటున్నా. నా ఆలోచన చేయండి అనలేదు ఆ రోజు నేను. మిస్టర్ ముఖ్యమంత్రి నీ అబ్బా జాగీరు కాదు, ఇది ప్రజల సొమ్ము, దానికి కాపాడదాడు మాత్రమే బిడ్డ అని చెప్పినోడు కదా నేను. మడమ తిప్పని అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మడమ తిప్పని అంటున్నావు. తెలంగాణ ఇస్తానే కదా మాతో జతకట్టింది, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నిలదీసినాడు కదా ఈటలు అక్కడ. ఇప్పటికీ ఆ అసెంబ్లీ స్పీచ్ చేసేప్పుడు వినండి, ఎప్పుడు పులి బక్కబడితే పులి సార్గలు బక్కబడవు. కానీ సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది ప్రళయం వస్తుంది. నాలాంటోడు నిలబడి మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, గుర్తుపెట్టుకో. నాలాంటోడు మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అందుకనే మౌనంగా ఉన్న వాళ్ళని బలహీనంగా భావించి సంస్కారం సభ్యత ఉన్నవాడిని నువ్వు ఇంకొక రకంగా భావించి పిచ్చి వేషాలు వేసుకుంటే నష్టం జరిగేది ఎవరికో తర్వాత తెలుస్తుంది. అందుకని నేను అంత డెప్త్కు పోతలేను, కేర్ఫుల్గా ఉండమని చెప్పి కోరుతున్నా. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజురాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతుందని చెప్పి మనం చేస్తూ మనకి ఎందుకు ఇయ్యారో డబ్బులు పెట్టి మీకు ఐడియా ఉందా? ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడు, ₹1 మిస్టర్ నీ అబ్బా జాగీరు కాదని చెప్పినోడు ఈటల గుర్తుపెట్టుకో. కొట్లాడితే గట్టలు ఏం కొట్లాడితే వీళ్ళతోటి నాకు అర్థం కాదు. రాజశేఖర్తో కొట్లాడినాడు ఒక అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రితో కొట్లాడినాడు అర్థం ఉంది, రేవంత్ గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినాడు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినాడు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడాలి నేను? నా పతారు ఏం కావాలి అంటున్నా. నా ఆలోచన చేయండి అనలేదు ఆ రోజు నేను. మిస్టర్ ముఖ్యమంత్రి నీ అబ్బా జాగీరు కాదు, ఇది ప్రజల సొమ్ము, దానికి కాపాడదాడు మాత్రమే బిడ్డ అని చెప్పినోడు కదా నేను. మడమ తిప్పని అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మడమ తిప్పని అంటున్నావు. తెలంగాణ ఇస్తానే కదా మాతో జతకట్టింది, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నిలదీసినాడు కదా ఈటలు అక్కడ. ఇప్పటికీ ఆ అసెంబ్లీ స్పీచ్ చేసేప్పుడు వినండి, ఎప్పుడు పులి బక్కబడితే పులి సార్గలు బక్కబడవు. కానీ సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది. నాలాంటోడు నిలబడి మాట్లాడినాడు, తెలంగాణ సమాజం స్పందిస్తుంది, గుర్తుపెట్టుకో.